ఏం జరిగిందిరా? మన సూర్య ఎవరితోనో గొడవ పడుతున్నాడు రా. ఏం గొడవరా? నేను చెప్పేది నాన్న, పెద్ద ఆయన గొడవ వద్దన్నా. పోటుగాడివిరా నువ్వు, ఇరత్తాను. అసలు నువ్వేం పీకలేవు, పడితే ఉడుం పట్టే అయిపోయావురా. సూర్య వదలరా, సూర్య వదలరా, వదలకపోతే వాడు చచ్చిపోతాడు. వదలవు. ఏరియా పక్కకు కూడా రావుతురా రే, వస్తే చంపేస్తా. అసలు ఏంటిరా జరిగింది? ఏంటి ప్రాబ్లం అని కొట్టే ముందు అడగలరా? నీ మీద ఎవడో చేయేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? మొయ్ సందు దొరికితే గొడవ ఆడేయడం. మా బాబాయ్ ఉన్నాడు కదా, ఆడి దగ్గర వడ్డీకి 3 లక్షలు తీసుకున్నాడంట. ఇప్పుడు దాకా వడ్డీ ఇంచుమించుగా 8 లక్షల దాకా కట్టాడు. 2 నెలల నుంచి డబ్బులు కట్టనంటున్నాడంట. ఇప్పుడు ఆ దరిద్రుడు వచ్చి బాబాయ్ని బెదిరించి VRS రాసేమంటున్నాడు. నువ్వు VRS రాసిచ్చే. అరే దేవరా, నేను బతికేదే ఉద్యోగం వల్ల, సంతకం ఎలా పెట్టమంటారయ్యా? వీళ్ళ నూరికి వదలదురా, పోలీస్ స్టేషన్ తీసుకుపోదాం పద. సార్ పిలుస్తున్నారు. బాబాయ్ సార్ పిలుస్తున్నారండి. రే నేను వస్తా. రే నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళొచ్చేస్తాం. ఏమైందిరా నీకో? నీకు దండరా బాబు, ప్లీజ్. జరిగినట్టు నేను చూసుకుంటాలేరా. రా బాబాయ్. వాళ్ళ నాన్న కృష్ణమూర్తి చనిపోక ముందు ఈ స్టేషన్లో పనిచేశారు. చాలా మంచివాడు. కూర్చోండి బాబాయ్. నమస్కారం సార్. నమస్తే, కూర్చోండి. నమస్తే సార్. సూర్య, చట్ట ప్రకారం ఇలా చేయకూడదు. మీ నాన్నగారు బాగా తెలుసు కాబట్టి వదిలేస్తున్నాను. ఏమైందిరా లోపల? ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోయిందిరా. అసలు వడ్డీ 2 వద్దని రాసిచ్చారు. దీనికోసమే పోలీస్ స్టేషన్కి వచ్చావా? రే నన్నేం చేయమంటావురా? బాబాయ్ గొడవలు వద్దంటున్నాడు. వాళ్ళు వద్దన్నారా, నువ్వు వద్దంటున్నావా? రే పెద్దలతో మనకి ఊరికే భయపడి చావటం. ఇలాంటి వాళ్ళని లోపలేస్తే తప్ప వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళందరికీ బుద్ధి రాదురా. చెత్త వెతవలు. పట్టి ఈ సైడ్ ఎందుకు వేస్తున్నావు? ఎముక ఈ సైడ్ కదా ఇరిగింది. అంటే నేనే ఎక్స్ట్రా రివర్స్లో చూస్తున్నానా? అవును, వాడు నీ మొహం మీద కొడితే నీ ఎముకలు ఎలా ఇరిగినాయి? రే ఆడు మొహం మీద కొట్టాడు. ఆడుతో వచ్చాడు ఆడి ఫ్రెండ్. ఆడు పట్టాడురా పట్టు, ఉడుం పట్రా. ఓ, వాడు అక్కడ పట్టుకున్నాడు కదా, సరిపోయింది. అదే కొంచెం కింద పట్టుకొని ఉంటే పొట్ట తగ్గేదని చెప్తున్నా. వడ్డీ వసూలు చేసేటప్పుడు ఎంత ఖరాఖండిగా ఉంటామో, వాడిని తిరిగి దెబ్బతీయాలనుకున్నప్పుడు అంతే రుబాబుగా ఉండాలి. అర్థమైందా? ఈడేంట్రా ఇక్కడికి వచ్చాడు? ఆ పక్కన ఎముకలు బ్యాలెన్స్ ఉన్నాయి కదన్నా. ఎవరు కావాలి? సార్ని ఒకసారి కలవాలి. అన్నా మీరే మాట్లాడండి, నేను ఇక్కడే కనుక ఉంటాను, కొట్టి చంపేస్తాను. అన్న కొట్టేస్తానా? అన్న కొడతాడు, అది చంపేస్తాడు.
అన్న నేను కొంచెం బయట ఉంటా. అన్న మనం వెళ్దాం పదా. ఎందుకని వచ్చి మన నేను వెళ్తే నా కుర్చీలో కూర్చుందామనే. నీ ఇష్టం. నమస్తే అన్న. అన్న వస్తున్నాడు. అన్నా నమస్కారం సార్. ఏంట్రా తమ్ముడు ఈ టైప్ వచ్చావు? సార్ సారీ సార్. మా ఫ్రెండ్ ఏదో నా మీద ప్రేమతో తెలియకుండా చేస్తాడు. ఆడు కోపిస్టోడే కానీ చాలా మంచోడు సార్. సార్ మీకు ఇవ్వాల్సిన డబ్బులు వడ్డీతో సహా ఇందులో ఉన్నాయి సార్. ఇవరా ఇవి మా నాన్నగారు రిటైర్మెంట్ డబ్బులు సార్. మేమైనా తప్పుగా ప్రవర్తించుంటే సారీ సార్. ఇవన్నీ మనసులో పెట్టుకుని మా ఫ్రెండ్ ఏం చేయొద్దు సార్, ప్లీజ్ సార్. నీకున్న మంచితనం నీ ఫ్రెండ్కి ఉండుంటే నువ్వు ఎక్కడి దాకా రావాల్సి వచ్చేది కాదు. పో. వస్తున్నాడు పోయాడన్నా. సారీ అన్న, వచ్చిన దగ్గర నుంచి నువ్వు నేను కోపంగానే చూస్తున్నావు అన్న. నేను మా ఫ్రెండ్ ఏదో తెలియకుండా చేసావన్నా, మమ్మల్ని మన్నించన్నా ప్లీజ్ అన్నా. సరే వదిలేశాను రా, మన్నించాను. అన్నా అయితే ఫ్రెండ్కి ఒక్క హగ్గ. నువ్వు అక్కడే ఉండు, దగ్గరికి రావద్దు. అక్కడే ఉండు. ముందు నువ్వు వెళ్ళు, వెళ్ళిపో. అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. వెళ్ళిపోయాడా? ఇరిచేసాడన్నా. అమ్మయ్యా థ్యాంక్స్ అన్నా, నువ్వన్నా హగ్గిచ్చావు. ఇప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంది. వెళ్ళొస్తానన్నా. ఇరిచేసాడన్నా. సేమ్ ప్లేస్ సేమ్ ప్లేస్. నీ ఫ్రెండు ఆ వడ్డీలకి ఇచ్చే వాడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి రమ్మంటే నువ్వు పళ్ళు ఇక్కించుకుని ఈ ఇయర్ కూడా వెళ్తావా? ఎన్నిసార్లు చెప్పాడ్రా వాడితో కలిసి తిరగొద్దని? అబ్బా తెల్లారనే మొదలెట్టకమ్మా. నేను తలుచుకుంటున్నానో లేదో, రోజుకి 10 సార్లు నువ్వు అని తలుచుకుంటావు. అయినా అంత పెద్ద తప్పు ఏం చేసాడని? ఏం తప్పు చేశాడు నీకు తెలీదు? నీ చెల్లెలు +2 చదివేటప్పుడే లవ్ లెటర్ ఇచ్చాడు నీ చెల్లెలు. ఇచ్చాడు. నువ్వేమన్నా ఊరుకున్నావు ఏంది? ఆడి ఫ్యామిలీని మొత్తం బజార్కి ఇడిచి పరుగు తీసి పారేలా. అసలు నీ కూతురుకి రాకమ్మా. ఆడు ప్రపోజ్ చేసినప్పుడే నువ్వు అని చెప్పుంటే సైలెంట్గా సైడ్ అయిపోయాడు. అయినా ఆడు నాకు ఫ్రెండ్ అయ్యాక నీకు సారీ చెప్పాడా లేదా? చెప్పాడు శనిగాడు. నీ చెల్లిని వదిలేసి నిన్ను తగులుకున్నాడు. వాడితో చేరక ముందు ఒబ్బడిగా చదువుకునేవాడివి. చేరిన తర్వాత అన్ని అరియర్సే. సార్ డైలీ బీరు కూడా. ఇదిగో నట్టేట్లో కూర్చోపెట్టాడుగా. హలో, నాకేం తక్కువ? అయ్యగారు ఉద్యోగానికి వెళ్తున్నారుగా. ఏది వంట పనికా? మమ్మీ నీకు నాకు గొడవలైపోతే చెప్తున్నా. నీకు చాలాసార్లు చెప్పాను, వంట పని కాదు కేటరింగ్. వాట్ ఐ మీన్ బై ద కేటరింగ్ ఇస్ మమ్మా. వాడితో కలిసి తిరిగితే ఏదో చెడ్డ జరగబోతుందని బాగా తెలుస్తుంది. నాకు కూడా సుకుమార్ సినిమాలో హీరోలాగా ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ అవడం వల్ల ఏదో మంచి జరిగిపోతుంది. 6 సెన్స్ కొడుతుందమ్మా. మంచి సెగనోరా. నువ్వెప్పటికీ డాక్టర్ చదివావు కదా, మళ్ళీ నువ్వేదో కాలేజ్కి వెళ్తున్నావని మీ అమ్మ అంటుందేంటి? అత్త, ఇప్పటి వరకు నేను చదివింది MBBS. దీంట్లో జ్వరానికి, తలనొప్పులకి, కాళ్ళ నొప్పులకి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇవ్వడం మాత్రమే వచ్చు. కానీ ఇప్పుడు చదవబోయేది MSN కార్డియాలజీ. అలాగంటే అంటే ఇప్పుడు నీకు సడన్ గా గుండె నొప్పి వచ్చిందనుకో, నీ నోట్లో నోరెట్టని చూడు. పెట్టేవే ఫోన్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యానం సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం పూజ అయిందమ్మా? అయిపోయింది సార్. ఈ వినాయకుడిని ఆ టేబుల్ మీద పెట్టమంటావమ్మా? అవును సార్. ఎంత భక్తో.
హిస్టరీ లేదా? లేదు లేదు. రే రే ఏంట్రా ఏంట్రా అది జరగటు జరుగు సరే, నువ్వు రాసుకోమ్మా శ్రద్ధగా రాసుకో. నేను చాలా స్ట్రిక్ట్. నా కళ్ళలో సీసీ కెమెరాలు ఉన్నాయి. నువ్వు మళ్ళీ ఈ టేప్ చూసావు అనుకో బయటికి పంపించేస్తాను. నువ్వు జాగ్రత్తగా రాసుకోమ్మా. చూపిస్తే పూర్తిగా చూసేస్తాడు. అలాగే సార్. ఏమండి ఇద్దరు రే 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 రాయ్ రాయ్. సార్ సార్ సారీ సార్. లాస్ట్ 10 minutes ఎవరైనా చూసి రాయాలనుకుంటే రాసేసుకోండి. కుమ్మేయండి. రాసించాలి. ఏంటి సార్. అమ్మాయి దగ్గర ఈ పేపరే నాది సార్. పట్టుకోండి సార్, పట్టుకోండి సార్. లాస్ట్ 10 minutes చూసి రాయడం కాదు సార్. లాస్ట్ 10 minutes చూడకుండా రాయమని చెప్పండి సార్. అలా ఎలా జరిగిందబ్బా? ఏంటండి అలా చేశారు? మీరు నా పేపర్ తీసుకున్నారు ఓకే, అందరికీ పాస్ చేస్తారు ఏంటండి? అందరూ ఒకేలా రాస్తే దొరికిపోవా? ఒకేలా రాసినప్పుడు కదా. మరి నువ్వు ఎలాగో తప్పులు రాసే ఉంటావు. నువ్వు రాసింది మక్కికి మక్కి రాయడానికి మేమేమైనా ఫూల్సా? చూడు బాస్, బిట్లు రాసేటప్పుడే 2-3 మిస్టేక్స్ యాడ్ చేసి రాస్తాం. మాకు 100కి 100 మార్క్స్ రావాలనే ఆశ లేదు డూడ్. 70-80% వచ్చినా ఓకే. ఏమండి తప్పు కూడా ఎలాంటి ఇంత ధైర్యంగా చేస్తున్నారు? అసలు ఈ సొసైటీలో తప్పు చేయడానికి ధైర్యం అక్కర్లేదు, తప్పు చేయకుండా ఉండడానికి కావాలి. అర్థమైందా? బాయ్ రా. బాయ్ బాయ్ బాయ్. బాయ్. రే ఏదో డబ్బులు అవసరం ఉన్నాయన్నావంట, నాతో చెప్పుండొచ్చుగా. ఎక్కడో దగ్గర అరేంజ్ చేసేవాడినిగా. రే అసలు అంత అర్జెంటేం లేదురా. అమౌంట్ కావాలంటే అడుగుతాను కదరా. దానిలో ఒక ప్రాబ్లం ఉంది. హలో హలో, బిల్డర్ జగన్నాథ్ అని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. సైట్కి వచ్చి సూపర్వైజర్తో ఏదో గొడవ పెట్టుకుని వెళ్ళావంట? అవును సార్. 6 ఇళ్ళు కట్టే చోట మీరు 20 ఇళ్ళు కడుతున్నారు. మా అందరి దగ్గర ఆల్రెడీ అడ్వాన్స్ కూడా తీసేసుకున్నారు. అప్రూవల్ లేని బిల్డింగ్స్కి బ్యాంక్స్ లోన్స్ ఇవ్వని మీకు తెలియదా సార్? ఇప్పుడు సడన్గా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వనంటున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి అరేంజ్ అవుతాయి సార్? 3 నెలల్లో మిగతా డబ్బు కట్టకపోతే అడ్వాన్స్ తిరిగి ఇవ్వమని రాయించుకున్నారు. ఫుల్ అమౌంట్ సెటిల్ చేయబోతే అది మీ తలరాత. దానికి మేమేం చేయగలం? ప్రాబ్లం క్రియేట్ చేయకుండా సైలెంట్గా ఉంటే అన్నతో మాట్లాడి పైనున్న 3 బెడ్రూమ్ ఫ్లాటే నీకు ఇప్పిస్తా, సరేనా? సార్ మీ ఆఫర్కి చాలా థ్యాంక్స్. అప్రూవల్ లేని ఇంటికి ఇచ్చిన అడ్వాన్స్లన్నీ ఎవరూ ప్రాబ్లం క్రియేట్ చేయకముందే తిరిగి ఇచ్చేయండి, లేకపోతే మొత్తం బిల్డింగ్కే సీల్ వేయించాల్సి వస్తుంది. తమ్ముడు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. మేము తలుచుకుంటే ఏంటి చంపేస్తారా? సార్ మీ పిల్లల కోసం పాపాన్ని మాత్రమే మిగల్చకండి, కొంచెం పుణ్యాన్ని కూడా మూటగట్టుకోండి. సరే తమ్ముడు, నువ్వు చెప్పినట్టే అందరు అడ్వాన్సులు తిరిగి ఇచ్చేస్తాం. నువ్వు జాగ్రత్తగా ఉండు. చాలా థ్యాంక్స్ సార్. హాయ్ రా, ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలి? చూడన్నా, వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. వీడేమో తన ఫ్రెండ్ చెల్లెల్ని 2 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం వీడి ఫ్రెండ్కి అస్సలు తెలియదు. వీడొక వడ్డీ వ్యాపారి. వాడేరియాలోనే వాడిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాడన్న ఈ కుర్రాడు. ఈ విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిందన్నా. అంతేకాకుండా
రేపు నైట్ 8ంటికి వీళ్ళని డైవర్ట్ చేసి అల్యూమినియం ఫ్యాక్టరీకి రప్పించండి. అదే టైంలో వీళ్ళ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ధ్వంసం చేయండి. మర్చిపోవద్దు, మన కుర్రాల్ని వాళ్ళ కేటరింగ్ యూనిఫామ్లో వెళ్ళమని చెప్పు. దీనివల్ల ఆటోమేటిక్గా వీళ్ళ మీద పోలీస్ కేసు రిజిస్టర్ అవుద్ది. ఆ తర్వాత వీడి దీన్ని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇద్దరిని కలిపి చంపేయండి. ఇప్పుడు ఎవరి మీద డౌట్ వస్తుందిరా? వాళ్ళ ఆఫీస్ నాశనం చేసినారు కాబట్టి పగబట్టి చంపేశారు. మరి ఇంకేంట్రా, చేసేయండి. సార్ చెప్పండి సార్. సూర్య, ఈ రియల్ ఎస్టేట్ ఆఫీస్లో ఈరోజు మీ ఫ్రెండ్ 7 గంటలకు వెళ్ళి అక్కడేదో ఫర్నిచర్ మొత్తం విరగొట్టాడని దాసుకోడొచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఏంటి సార్ ఏమంటున్నారు సార్? మీరు లాస్ట్ 2 hours నుంచి నాతోనే ఉన్నారు సార్. అవునా? ఎవర్రా? ఎనీవేస్, వాడు కంప్లైంట్ ఇచ్చాడు, నేను యాక్షన్ తీసుకోవాలి. నువ్వు పని చేయి, మీ ఫ్రెండ్ని ఇంటికి వెళ్ళొద్దని చెప్పి ఏదైనా సేఫ్ ప్లేస్లో ఉండమను. సరే సార్. ఏమైందిరా? అడుగుతున్నా కదా. ఇక్కడి నుంచి వెళ్దాం పద. ఇక్కడి నుంచి బయలుదేరుదాం పదండి రా, తొందరండి రారా. రే, వాళ్లే కావాలని ప్లాన్ చేసి వీడిని ఇరికించారా? వాడు చెప్పినట్టు ఆ రోజు అరెస్ట్ చేసింది నువ్వే అనవసరంగా ఆపావు. కాదురా, ఇది వాళ్ళు చేయించుండ్రు. రే, వాడు అలా చేయించుంటారా నువ్వెలా చెప్పగలవరా? ప్రతిదానికి మంచితనం పనికిరాదు. చెప్పమ్మా. ఎక్కడున్నావురా? ఫ్రెండ్స్తో బయట ఉన్నానమ్మా. మీ చెల్లెల్ని తీసుకుని ఇంటికి రా. చిన్న పనుంటే. దానికైనా ముఖ్యమైన విషయం రా. అమ్మా అది మీ అమ్మ చనిపోయిందని చెప్తే వస్తావరా? మళ్ళీ ఏమైందిరా? ఇంట్లో ఏదో ప్రాబ్లం అనుకుంటారా? అమ్మ ఇష్టం వచ్చాడు మాడుతుంది. రే, నేను చెప్పేదాకా నువ్వు ఇక్కడే ఉండు. మీరు నాకు ఫోన్ టచ్లో ఉండండి రా. ఈ కథలు వద్దు. జాగ్రత్త. ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళు. తొందర రావే. ఏమైందిరా? ఏం జరిగిందో తెలియదు. అమ్మని ఇమీడియట్గా తీసుకురమ్మని. చెప్పన్నా. బయలుదేరాడా? ఇంకా రాలేదన్నా. రాగానే చెప్పు. రాగానే చెప్తాను. వాడేరా పోనీ. చెప్పు. వస్తున్నాడనా? వాడి వెనకాలే వస్తున్నాం. సరే. వస్తున్నారంట, రెడీగా ఉండండి. ఆగండి ఆగండి. మన వదిలేయండి. సరేనా? సారీ బాస్, నువ్వు కాదు. సారీనా? కత్తి పడి ఉంటే
తెగిందా పదండ్రా. ఎలా మిస్ అయ్యాడ్రా? ఇప్పుడు వాడే కదరా దాంతో వస్తాడు. ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది. ఎవర్రా వాళ్ళు? మనల్ని ఎందుకు అటాక్ చేశారు? ఏడవద్దు నువ్వు, ఏం జరగలేదుగా. అన్న భయపడకు, నేనున్నాగా. ఇంకెవరో అనుకుని మన మీదకి వచ్చారంతే. అను, దీని గురించి అమ్మకేం చెప్పొద్దు, సరే. మళ్ళీ టెన్షన్ పడుతుంది.